హాయ్! వెల్కమ్ టు దర్శన్ షాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే మన వ్లాగ్‌లో చాలా బేసిక్ నాలెడ్జ్‌తో బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తూ ఉంటాను. అన్నీ కూడా అలానే నేర్చుకున్నానని చాలా వీడియోస్‌లో చెప్పాను కదండీ! టుడే ఒక కస్టమర్ అయితే కట్ వర్క్ డిజైన్స్‌తో బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమని ఇచ్చారు. మీ అందరితో షేర్ చేద్దామని చెప్పేసి నేను కటింగ్ వీడియో అయితే ఇవాళ పోస్ట్ చేయడం జరుగుతుందండి. ముందుగా ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. ముందుగా ఆది బ్లౌజ్ తీసుకుని మొత్తం వేస్ట్ లూజ్ ఎంత ఉందో కూడా కొలిచేసుకోవాలి. దీనివల్ల మనకి నెక్ విడ్త్ అది ఎలా పెట్టాలి, ఏ సైజ్ బ్లౌజ్ అన్నది ఒక ఐడియా వస్తది. దాన్ని బట్టి నెక్ విడ్త్ ఎలా పెట్టాలన్నది కూడా ఒక ఐడియా కోసం మనం ముందుగా వేస్ట్ లూజ్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 34 ఇంచెస్ అయితే వచ్చేసింది నాకు బ్లౌజ్ వేస్ట్ లూజ్ అయితేని. ఇవన్నీ కూడా మా అమ్మగారు చెప్పారండి. నేనైతే బయటకు వెళ్ళి నేర్చుకున్నది ఏం లేదు. కొంచెం యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాను వీడియోస్. అలానే అమ్మ చెప్పిన మెజర్మెంట్స్ అలానే కొంచెం చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. అవి చెప్పడం వల్ల నాకు చాలా ఈజీగా క్యాచ్ చేయగలిగాను ఈ స్టిచ్చింగ్ అంతా కూడాని. ఇక్కడ ముందుగా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మొత్తం కింద వరకు ఎంత ఉందో హైట్ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ 14.25 అయితే వచ్చిందండి. వాళ్ళు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. సో నాకు 14.25 దానికి మన ఖర్చులతో కలుపుకొని 1 ఇంచు 15.25కి బ్యాక్ పొడుగైతే మనం మార్క్ అయితే చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ పొడుగు కూడా ఒకేసారి చూసేసుకుంటాను. బ్యాక్ విత్ అలానే హ్యాండ్ విత్ ఎంత ఉందో ఒకసారి మనం చూసేసుకుంటే మనం డైరెక్ట్ ఇంకా మెజరింగ్ అలానే కటింగ్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 6.5 ఉంది. నాకు హాఫ్ ఇంచ్ పెంచమన్నారండి. 7 ఇంచెస్ అవుతుంది అప్పుడు. దానికి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో ఒక హ్యాండ్ కరెక్ట్ మెజర్మెంట్కి స్టిచ్చెస్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఏ మెజర్మెంట్స్ అయినా ఇంకంతేనండి. డ్రెస్సులకైనా ఇలా పిల్లలు ఏవైనా సరే మెయిన్ మెజర్మెంట్స్ కన్నా ఖర్చులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ బ్యాక్ వచ్చేసి మనం మొత్తం అలా ఒక హాఫ్ ఇంచ్ కింద వేస్ట్కి అయితే వదిలేయాలండి. మనం అక్కడి నుంచి 15.25 కొలుచుకున్నాం కదా, 15.25కి మనం ఒక మార్క్ అయితే చేసుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా 15.25. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 అండి. ఇది ఒక 30 అబోవ్ సైజు కదా, 30 అబోవ్ ఉన్న 34 ఇంచెస్ వచ్చింది బ్లౌజు. అదే 25, 26 అలా వస్తే కనుక 2 ఇంచెసే పెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి భుజాలు అవి జారకుండా ఉంటుందన్నమాట. అందుకోసమే స్టార్టింగ్ మనం వేస్ట్ లూజు చెక్ చేసాం. ఇక్కడ షోల్డర్ని బేస్ చేసుకుని కూడా మనం షోల్డర్ అనేది పెట్టేసుకోవచ్చండి. కామన్గా అందరికీ యూజ్ అయ్యేది 3 ఇంచెస్ షోల్డర్ పెడితే కామన్గా అందరికీ యూజ్ అవుతుంది. అదే కొంచెం ఎక్కువ పెద్ద ఏజ్ వాళ్ళు అయితే కనుక షోల్డర్స్ అవి కొంచెం ఎక్కువగా వాడతారు కాబట్టి వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ అలా పెంచుకుంటే సరిపోతుంది ఆ బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి. ఇక్కడ మొత్తం షోల్డర్ 3 ఇంచెస్ పెట్టిన తర్వాత ఆ పాయింట్ నుంచి డౌన్కి ఒక 6 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ 34 సైజ్ బ్లౌజ్ కదా, 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. 30 కన్నా బిలో ఉండి 26, 25 ఆ రేంజ్లో ఉంటే కనుక 5.5 అయితే సరిపోతుంది. ఈ పెద్ద సైజు బ్లౌజే కాబట్టి కొంచెం 6 ఇంచెస్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ కింద వేస్ట్ ఉంటుంది కదా, మనం కుట్లు ఉంటాయి కదా అటు ఇటు ఖర్చులు, ఆ కుట్ల దగ్గర నుంచి మనం ఎగ్జాక్ట్గా సగానికి ఫోల్డ్ చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ ఫోల్డ్ చేసి ఇలా కింద అయితే మార్క్ చేసుకోవాలండి. దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మనం మార్క్ చేసుకోవాలి. బ్యాక్ డాట్స్ వేస్తాం కదా, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టింది మనకి సరిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్గా బ్లౌజ్ విత్ మనకి వచ్చేస్తుంది. ఇక్కడ ఆ ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ అయిన తర్వాత ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. నాకైతే ఇక్కడ 11 ఇంచెస్ వచ్చింది. అదే 11 ఇంచెస్ ఇలా మనం ఆర్మ్ డౌన్కి పాయింట్ పెట్టాం కదా 6 ఇంచెస్కి, అక్కడికి ఇలా కరెక్ట్గా 11 ఇంచెస్ దగ్గరికి మనం ఒక గీత అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ నుంచి మనం షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్గా షోల్డర్ని జాయింట్ దగ్గర నుంచి మనం కొలుచుకోవాలండి. ఆర్మ్ సర్కిల్ కూడా తీసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. దీనికి ఈ సైజ్ బ్లౌజ్కి ఈ మెజర్మెంట్స్, ఈ సైజ్ బ్లౌజ్కి ఈ వేరే మెజర్మెంట్స్ అలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం చాలామంది. అలా లేకుండా మనం మెయిన్ బ్లౌజ్ని బట్టే ఇలా పెట్టేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి ప్రాసెస్. ఇక్కడ షోల్డర్ దగ్గర మనం జాయింట్ వేస్తాం కదా, ఫ్రంట్ బ్యాక్ కలిపి, అక్కడ ఒక 1/2 ఇంచు వదిలేసి ముందే మనం ఇలా బ్లౌజ్ పీస్ని పట్టుకుంటూ అలా సర్కిల్ లాగా మనకి ఆర్మ్ డౌన్ సర్కిల్ తీస్తాం కదా, అలా అక్కడ ఒక పాయింట్ పెట్టుకుని జస్ట్ అలా తిప్పేసుకుంటే మనకి ఎంత అన్నది
తెలిసిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఆర్మ్ డౌన్లో ఒక డాట్ అయితే వస్తుంది కదా ఫ్రంట్ పార్ట్లో, దానికోసం మనకి ఇక్కడ ఒక పావు అయితే ఎక్స్ట్రా పడుతుంది. చూపిస్తున్న విధంగా చెక్ చేసి చక్కగా అలా పాయింట్ అయితే పెట్టేసుకోవచ్చు. ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసే చేయాలండి ఇదంతా కూడాని. లేదు ఇలా మాకు కన్ఫ్యూజ్గా ఉంది, మేము పెట్టలేకపోతున్నాం అంటే కనుక సరిగ్గా కార్నర్ పాయింట్ ఉంది కదా 6 ఇంచెస్ దగ్గర, అక్కడి నుంచి ఎగ్జాక్ట్గా 1.5 ఇంచెస్కి ఒక మార్క్ అయితే చేసుకుని నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, నాకైతే ఎగ్జాక్ట్గానే వచ్చింది. ఎవరికైనా అలాగే వస్తుందండి. డెఫినెట్గా భయపడి మానొద్దు, ట్రై చేయండి. ట్రై చేస్తే ఏదైనా వస్తుంది. ఫస్ట్ 1-2 బ్లౌజులు ఎవరికైనా పోతాయండి. నెక్స్ట్ అలా చేస్తూ ఉంటే చేయి తిరిగి పని అయితే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను బ్యాక్ నడుము అయితే మార్క్ చేస్తున్నాను. దీనికి నాకు 4.5 అయితే వచ్చిందండి. నాకు ఇక్కడ కస్టమరు నెక్ విత్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు, అలానే నడుము కొంచెం పెంచమన్నారు. సో నేను ఇక్కడ 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. కింద ఒక పావు ఇంచు పోతుంది, అలా పైన నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పోతుంది, అలా 3/4 ఇంచ్ అయితే పోతుంది. దానికి మనం ముందుగానే ఆ మెజర్మెంట్ యాడ్ చేసేసి ఆ పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ పైన 2.5 ఇచ్చాం కదండి నెక్ విత్, కింద డీప్ నెక్ కావాలనుకుంటే ఎగ్జాక్ట్గా 3 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. పైన 2.5, కింద 3 ఇంచెస్. ఇలా చేయటం వల్ల డీప్ నెక్ పెట్టినప్పుడు పైన కింద కూడా ఒకే విత్ అయితే పెట్టకూడదండి. దీనివల్ల నెక్కలు అవి జారుతాయి, చిన్నగా కూడా వచ్చేస్తుంది నెక్ అనేది. బ్రాడ్గా యూజ్ చేసే వాళ్ళకి కింద కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ మార్క్ చేసుకుని అలా ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు అవి చూస్తున్నారా, కింద క్రాసెస్ అవి వస్తూ ఉంటాయి కదా, అవి తీసేసి మొత్తం అంతా మనం ఎగ్జాక్ట్గా ఎలా డ్రా చేసామో అలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పిన ఈ వీటిల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. డెఫినెట్గా నేనైతే రిప్లై అయితే ఇస్తానండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే సరిపోతుందండి. ఎంతటి బ్లౌజ్ అయినా మనం ఈజీగా కటింగ్ చేసి స్టిచ్ అయితే చేసేయగలం. ఇప్పుడు ఇదివరకు మేము నేర్చుకున్నప్పుడు కన్నా ఇప్పటికి చాలా అంటే చాలా ఈజీ టిప్స్ అయితే చాలా వచ్చినాయి. దీనివల్ల మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా ఎగ్జాక్ట్గా చెప్పినట్టు చేస్తూ అలా ఫాలో అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఆపోజిట్ పార్ట్ ఉంటుంది కదండి, ఒక సైడ్ క్లోజ్డ్ వైపు ఏమో ఇలా బ్యాక్ పార్ట్ తీసాము, ఇంకో ఆపోజిట్ సైడ్ ఏమో హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి. హ్యాండ్స్ కూడా ఎంత ఫోల్డ్ చేయాలనేది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ ఏం లేదండి, షోల్డర్ జాయింట్ దగ్గర ఒక లైన్ అయితే వేసాను కదా, అక్కడి నుంచి ఎంత వచ్చిందో చుట్టూరు అలా సర్కిల్ లాగా కొలుచుకోండి. నాకు ఇక్కడ 10.5 వచ్చింది. 10.5కి 1 ఇంచ్ మైనస్ చేసేయండి, 9.5 వస్తుంది. ఇప్పుడు మనం ఫోల్డ్ చేస్తే ఒక 2 హ్యాండ్స్ ఒకేసారి తీసేసుకోవచ్చు. ఇలా మనం ఫోల్డ్ చేస్తే 9.5 ఉండేలాగా క్లాత్ని మనం ఇలా సెట్ చేసుకోవాలండి. దీనివల్ల మనకి హ్యాండ్ బ్లౌజ్కి అటాచ్ చేసేటప్పుడు తగ్గడం పెరగటం అలా ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుందండి. దీనివల్ల 9.5కి కరెక్ట్గా అలా నేను ఫోల్డ్ అయితే చేసేసి హ్యాండ్ అయితే మెజర్ చేస్తున్నాను. ఇదేంటంటే నాకు 8 ఇంచెస్ కదండి హ్యాండ్ లెంత్, ఇందాక చూసాం కదా, 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అలానే చూపిస్తున్న విధంగా 8 ఇంచెస్కి మార్క్ చేసుకుని అలానే ఓపెన్ సైడ్స్ కూడా మనం 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది క్లోజ్డ్ సైజు మనకి హ్యాండ్ మిడిల్లో వస్తుంది. ఇలా ఓపెన్ సైడ్స్ వచ్చేసి సైడ్ జాయింట్స్ దగ్గర వస్తుంది. అక్కడ మనం 3 ఇంచెస్ డౌన్కి ఒక పాయింట్ మార్క్ చేసుకుని ఇక్కడ ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ మనం ఆ 3 ఇంచెస్ డౌన్ పెట్టాను కదా, అక్కడికి మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా గీసుకోవాలండి. అక్కడి నుంచి కిందకి డౌన్ అవుతుంది, కొంచెం 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 డౌన్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల హ్యాండ్ షేప్ అది పర్ఫెక్ట్గా వస్తుంది. చంక దగ్గర అవి ముడతలు లేకుండా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుందండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనం ఇక్కడ చూసుకోవాలి. నాకు ఎంత వచ్చిందంటే 5.5 వచ్చింది కరెక్ట్గా. ఇక్కడ ఖర్చుల కోసం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా, అలా 2 ఇంచెస్ మార్క్ చేసుకుని మనం ముందుగా పెట్టిన ఆర్మ్ డౌన్ మొత్తం అంతా కూడా అలా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది.
ఈ హ్యాండ్ లూజ్ అది పర్ఫెక్ట్గా ఉంటుందండి దీనివల్ల. ఇక్కడ కస్టమర్ వచ్చేసి నాకు చిన్న బుట్ట అయితే రావాలన్నారు. సో 2½ నుంచి స్టార్ట్ అవుతుందండి. 2½ 3 వరకు పెట్టుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ పెడితే బుట్ట అనేది పడిపోతుంది, నీట్గా ఉండదు. ఇక్కడ నేను 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇలా ఒక మార్క్ చేసి లోపలికి ఒక 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్న లోపలికి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఇలా ఒక బాక్స్ లాగా వేసి మొత్తం అంతా కూడా ఒక 1/2 ఇంచ్ కార్నర్లో వదిలి అక్కడి నుంచి ఇలా కరువు తీసినట్టుగా మనం హ్యాండ్లోకి అయితే నేను డ్రా చేస్తున్న విధంగా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. దీనివల్ల మనకి బుట్ట పెట్టేటప్పుడు అక్కడ ఫ్రిల్స్ అవి వస్తాయి. మనం పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్గా హ్యాండ్ లెంత్కి అయితే వచ్చేస్తుందండి. దీనివల్ల ఇలా డ్రా చేసి చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం అక్కడ ఎక్కడి నుంచి ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేయాలన్నది ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటే సరిపోతుంది. మెయిన్ హ్యాండిల్ మెజర్మెంట్ చూసుకున్నాం కదా, అక్కడి నుంచి కార్నర్లో ఒక పాయింట్ అయితే పెట్టేసుకుని అక్కడి నుంచి మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసేయడం చాలా అంటే చాలా టఫ్గా ఫీల్ అవుతారండి అందరూ కూడా. ఇది చాలా ఈజీ. మనం ఎంత బాగా క్రాస్ ఇస్తే బ్లౌజ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట బాడీకి. ఇక్కడ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే మనం డ్రా చేయొచ్చు. ఎలా అంటే చాలా ఈజీ. ఇవి కూడా చాలా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఏం లేదు, కింద ఒక 2 ఇంచెస్కి ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ మనం కరెక్ట్గా 2 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకోవాలి. నాకు బాగా అలవాటు అయిపోయింది కదండి, ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్కి వచ్చేసింది. చూసారా, మీకు చెప్పడం కోసం మళ్ళీ చూస్తే ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్కి అయితే ఫోల్డ్ అయ్యి వచ్చేసింది. ఇక్కడ ఎటు పెడితే క్రాస్ వస్తుంది ఏంటి అని కన్ఫ్యూజ్ అయితే చాలామందికి ఉంటుంది. అదంతా అక్కర్లేదండి. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ తీసాం చూడండి, ఆర్మ్ లూజ్ డౌన్ దగ్గర అది చూసారా, స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుంటే జస్ట్ క్రాస్ బాగా తెలుస్తుందండి. అక్కడ మనం ఈ బ్యాక్ పార్ట్ని తీసుకెళ్ళి అక్కడ ఫ్రంట్ పార్ట్కి మనకి ఖర్చులు ఏమీ పడకుండా జాగ్రత్తగా చూసుకుని సెట్ అయితే చేసేసుకోవాలి. ఇలా చూస్తున్నారా, అక్కడ మనకి ఎక్స్ట్రా పీసెస్ ఏం పడకుండా మనం చూసుకుంటూ, జాయింట్స్ లేకుండా చూసుకుంటూ మనం ఇలా బ్యాక్ పార్ట్ని బేస్ చేసి మొత్తం ఆ షేప్లోగా డ్రా అయితే చేసేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకుని ఆ బ్యాక్ పార్ట్ని తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని దాంట్లో మార్క్ అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్సే. మనం ఏం కన్ఫ్యూజ్ ఉండదు. ఇలా స్టెప్ బై స్టెప్ చూస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నెక్ విత్ 2½ షోల్డర్ విత్ 3 ఎగ్జాక్ట్గా అలానే పెట్టేసుకోవాలి మార్కింగ్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలండి. చూస్తున్నారా, మనం ఆ కార్నర్ పాయింట్ నుంచి బ్యాక్ పార్ట్లో 1½ పెట్టామా, ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి ఆ కార్నర్ నుంచి 1 ఇంచ్ పెట్టుకుని అలా కరువులాగా తిప్పేయడమే. జస్ట్ చిన్న కరువు వస్తుంది అంతే. ఇలా తీయడం వల్ల ముడతలవి లేకుండా చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది. ఇక్కడ షోల్డర్ సేమ్ బ్యాక్ పార్ట్లో ఎలా 1/2 ఇంచ్కి మార్క్ చేసుకుని మనం కొలుచుకున్నామో ఇక్కడ అంతే సేమ్ ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక 1/2 ఇంచు ముందు ఖర్చులకే వదిలేసి అక్కడి నుంచి నెక్కన్ అనేది కొలుచుకోవాలండి. నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసి మనం కుట్టేటప్పటికి ఒక 1/2 ఇంచు కావాలి కదా, అందుకని ముందుగానే పైకి ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలి మార్కింగ్. ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఎలా చూసుకోవాలో చూపిస్తానండి. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం క్లాత్ అనేది సాగబెట్టకుండా జస్ట్ అలా పట్టుకోవాలి. పట్టుకుని ఎక్కడి వరకు పాయింట్ వచ్చిందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. అసలు ఎంత అన్నది ఒక టేప్తో చూసుకుంటే నాకు 12:30 ఇంచెస్ అయితే వచ్చేసిందండి. ఇక్కడ చెస్ట్ పాయింట్ అనమాట తనది. ఇలా 12:30 దగ్గర ఒక పాయింట్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అది జాయిన్ చేస్తాం కదా, ఇప్పుడు ఏది నెక్ ఏంటి ఇలా షేప్ దగ్గర ఇవి ఎప్పుడు కొలుచుకోవాలన్నా ఇలా ఉక్సులు పట్టి దగ్గరే కొలుచుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర నుంచి అలా షేప్ బెల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా, అక్కడ వరకు ఎంత ఉంది, 3½ ఉంది. ఎంత ఉన్నా సరేనండి. నాకు ఈ బ్లౌజ్ 3½ వచ్చింది. వేరే బ్లౌజ్ ఒక 3 ఇంచెసే వచ్చింది అనుకుందాం. ఒక 1½ ఇంచ్ కలుపుకోవాలి. ఇక్కడ 3½ వచ్చింది కదా, నేను 1½ ఇంచ్ కలుపుకున్నాను. 4½కి మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకుని నెక్ అని డ్రా చేశాను. ఇక్కడ నుంచి 4½కి మార్క్ చేసుకున్న పాయింట్ దగ్గర నుంచి ఇలా మనం చెస్ట్ పాయింట్ని కలుపుకుంటూ మనం డ్రా అయితే చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర మనం ఎంత పెట్టాలి, ఉన్నదంతా పెట్టేలా అన్న డౌట్ ఉంటుంది. అదేం అక్కర్లేదు. మనం ఆది బ్లౌజ్ని మెజర్ చేసుకుంటూ మనం హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, ఆ పాయింట్ నుంచి మళ్ళీ కింద షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం. ఎక్స్ట్రా పీస్ ఉంది చూడండి, కుట్లు కాకుండా ఎక్స్ట్రా ఉంటుంది కదా, అంతా కూడా పెట్టేయాలన్నమాట. ఆ పాయింట్లు అన్నీ కలుపుకుంటూ ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుందండి.
ఈ విధంగా డెఫినెట్గా అందరూ ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కంపల్సరీ నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేనైతే డౌట్ అయితే క్లారిఫై చేస్తాను. నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికైతే నేను ట్రై చేస్తానండి. ఇప్పుడు మనం చూపిస్తున్న విధంగా మొత్తం కూడా డ్రా చేసినట్టు కటింగ్ అయితే చేసేసుకోవాలి. మనం ఎంత బాగా డ్రా చేసినా కటింగ్లో ఉంటుందండి మొత్తం అంతా కూడా. కటింగ్ కూడా నీట్గా రావాలి. ఎక్కడ ఖర్చులు అవి రాకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎక్కడైనా కొంచెం ఎక్స్ట్రా కట్ అయిపోయిందా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ క్రాస్గా కట్ చేస్తూ ఉంటాం కదండి, సాగదీయకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. సాగిందంటే కూడా మెజర్మెంట్స్ మనవి మారిపోతూ ఉంటాయన్నమాట. సో సాగదీయకుండా క్లాత్ అనేది చాలా నీట్గా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ మనం ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ వర్క్ డిజైన్ చేస్తున్నాను కదండి, అందుకే నెక్ అనేది కట్ చేయలేదు. మామూలుగా రౌండ్ నెక్ ఇలా స్క్వేర్ నెక్స్ అయితే ముందే కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ కట్ వర్క్ కదా, అందుకనే నేను అలా ఎక్స్ట్రా పీస్ అయితే ఉంచేసుకున్నాను. ఇక్కడ ఈ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా. షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలి ఏంటన్నది చూద్దాం. ఇక్కడ ఈ షేప్ బెల్ట్ కోసం మనం తాళ్ళు ఉంటుంది కదా పట్టి, ఆ సైడ్ని కొలుచుకోవాలండి. నాకు 10.5 వచ్చింది. నేను ఎగ్జాక్ట్గా అంతే పెట్టేస్తాను. తాళ్ళు వైపు ఉన్నది కొలుచుకుంటే మనకి షేప్ బెల్ట్ ఎంత పొడుగు తీసుకోవాలన్నది పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. అది ఎంత ఉంటే అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులు పెట్టాలి అని అంటూ ఉంటారు కదండి, అలాంటప్పుడు మాత్రం మనం ఎంత ఎక్స్ట్రా ఖర్చులు పెట్టామో దాన్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా పెంచుకోవడమే. ఇక్కడ ఎగ్జాక్ట్గా కాబట్టి నేను 10.5 ఉంది, 10.5 పెట్టేశాను. ఇలాంటివి ఇంకో 2 పీసెస్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే ఇలా 3 పీసెస్, మెయిన్ 1 పీస్ వస్తుంది, లైనింగ్ 2 పీసెస్ వస్తుంది. ఇలా తీసుకోవడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. కిందకి జారిపోతున్నట్టు అలా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది. ఇలా అన్నీ కటింగ్ చేసేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని మనకి హ్యాండ్ బార్డర్ వైపుకి ముందు హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా డబల్ ఫోల్డ్ వేసేసి మొత్తం అంతా కూడా మనం కట్ చేసిన లైనింగ్ పీస్ ఉంది కదా, అది వేసి చూస్తున్నారా ఇక్కడ నాకు జాయింట్ పడుతుంది. ఆ జాయింట్ వేసుకోవాలి. తర్వాత ఇలా సెంటర్ మిడిల్కి మడత పెట్టేసి నీట్గా హ్యాండ్ దానిపైన పెట్టి ఎగ్జాక్ట్గా అలా కట్ చేసేసుకొని ఇలా మిడిల్లో టక్స్ అయితే పెట్టేసుకోండి. దానివల్ల సెంటర్ పాయింట్ ఏంటన్నది మనకు తెలుస్తుందనమాట. ఇలా అయిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలి, అలా ఫ్రంట్ పార్ట్. ఇవి చాలా ఈజీ అండి. ఇలా హ్యాండ్స్ తీసిన తర్వాత దానిపైనే మనం మెయిన్ బ్యాక్ పార్ట్ పెట్టేసి కొంచెం ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ తగ్గితే కష్టం కదా, అతుకులు పడితే చిరాగ్గా కనిపిస్తాయి. అదే లైనింగ్ పడినా పర్వాలేదు కానండి, మెయిన్ ఫ్యాబ్రిక్ పడితే బాగోదు. కాబట్టి కొంచెం మనం ఎక్స్ట్రా అనేది క్లాత్ వదులుకుంటూ కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా అయితే కట్ చేయకండి. మనం మొత్తం లైనింగ్ను అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసిన తర్వాత ఏమన్నా ఎక్స్ట్రాస్ ఉంటే అప్పుడు కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ తీసుకోవాలి కదా, చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని అలా క్రాస్గా అయితే పెట్టేసాను. చూసారా, మనం ఏం ఇబ్బంది పడక్కర్లేదండి. ఇక్కడ ఎటు వేస్తే క్రాస్ వస్తుందన్న డౌట్ అయితే అస్సలు ఉండదు. అలా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని చూస్తున్నారా, అక్కడ షోల్డర్ దగ్గర క్రాస్గా పెట్టేశాను. పెట్టేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను. ఇక్కడ మెయిన్ ఈ షేప్ బెల్ట్ కూడా మెయిన్ పార్ట్లో కట్ చేస్తున్నాను. ఈ మెయిన్ పార్ట్లో ఇలా షేప్ బెల్ట్ తీసేటప్పుడు కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోండి. ఎందుకన్నది నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తానండి. ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి ఎక్స్ట్రా కట్ చేసుకుని మొత్తం మిగిలింది యాజ్ టీజ్గా అలా కట్ చేసేసుకోవడమే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే నన్ను అడగండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేసేయండి. మీ ఫ్రెండ్స్కి, నైబర్స్కి, అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఫ్రంట్ పార్ట్ 5.5 వచ్చింది ఇలా లెంత్ వచ్చేసి. ఇవి ఎందుకు మెజర్ చేస్తున్నానంటే, నేను కట్ వర్క్లా డిజైన్ చేయమన్నారు కదండి, దానికోసమని క్యాన్వాస్ కట్ చేయడానికి మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఎంత ఉందో చూస్తున్నాను. ఎంత వచ్చింది, 10.5 వచ్చింది. ఇలా ఈ మెజర్మెంట్స్ ఉంటే సరిపోతుందండి. మనం క్యాన్వాస్ బేస్ చేసుకుని నెక్ అయితే డ్రా చేసుకుని అవే పీసెస్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కుట్టేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ నెక్ విత్ వచ్చేసి 2.5 కదా, సేమ్ క్యాన్వాస్ మీద కూడా 2.5 తీసుకోవాలి. డౌన్ ఫ్రంట్ పార్ట్ డౌన్ వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ 10.5 ఇంచెస్ కదా, 10.5కి మార్చేసుకున్నాను. పైన 2.5, కింద 3 ఇంచెస్ పెట్టుకోవాలని చెప్పాను కదా నెక్కకి. సేమ్ ఎగ్జాక్ట్గా ఇందులో దీని మీద కూడా అలాగే డ్రా చేసుకోవాలి.
చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకోండి మొత్తం అంతా కూడాని. డ్రా చేసుకుని కింద కర్వ్ షేప్ ఇచ్చుకోవాలి. అక్కడ రౌండ్ షేప్ అయితే రౌండ్ షేపు, స్క్వేర్ అయితే స్క్వేరు, ఇందులోనే డిఫరెంట్ మోడల్స్లో కూడా కుట్టచ్చండి. ఇక్కడ నేను కర్వ్స్ మోడల్లో అయితే స్టిచ్ చేస్తున్నాం కదా. సో నేనైతే ఇలాంటి రౌండ్ బాక్స్ అయితే ఒకటి ఉంచుకున్నానండి. ఈ డిజైన్స్ ఏమన్నా చేయాలంటే యూజ్ అవుద్దని. ఇక్కడ 1 ఇంచ్కి అలా మార్క్ చేస్తున్నాను నేను. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఆ కర్వ్స్ అన్నీ ఈవెన్గా నీట్గా వచ్చేస్తాయండి. ఇలా మొత్తం అంతా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ కర్వ్స్ కూడా ఎగ్జాక్ట్గా మనకి రావాలి అంటే ఇలా ముందు మిడిల్లో వచ్చేది ఒక హాఫ్కే పెట్టాలండి. ఫుల్గా పెట్టకూడదు. హాఫ్ పెడితే మిగిలిన పార్ట్కి ఒక హాఫ్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం అన్ని షేప్స్ ఈక్వల్గా రావాలని నేను ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకుని ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా కర్వ్స్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇలా మొత్తం అంతా కటింగ్ సెక్షన్లోనే మనం పర్ఫెక్ట్గా ఇలా డ్రా చేసుకుని స్టిచ్ చేసుకోవడం వల్ల, కటింగ్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అవుట్పుట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. బ్లౌజ్ అనేది మనకి కటింగ్కి ఇలా చేయడానికే కదా కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది. టైం పట్టినా పర్వాలేదండి, మనకి ఫినిషింగ్ అయితే నీట్గా రావాలంటే కొంచెం టైం పడుతుంది. కంతా ఇలా కర్వ్స్ డ్రా చేసిన తర్వాత మొత్తం మనం డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇక్కడ మొత్తం చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా మనకి బ్లౌజ్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఇది క్యాన్వాస్ యూస్ చేయడం వల్ల ఇవి షేప్స్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి. క్యాన్వాస్ యూస్ చేయకుండా చాలామంది కట్ వర్క్ డిజైన్ చేసినా అవి మనకి వర్క్ టైం అయితే పడుతుంది, ఫినిషింగ్ అయితే రాదండి. ఎప్పుడైతే ఈ క్యాన్వాస్ పేపర్ అయితే యూస్ చేస్తే చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఏ నెక్ అయినా సరే లుక్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మా రిలేటివ్స్లో ఒకరికి అలానే ఎవరో స్టిచ్ అయితే చేశారంట. క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయకుండా చేశారండి. అస్సలు లుక్ అయితే బాగాలేదు. బ్లౌజ్ చాలా చాలా చండాలంగా అయితే అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఇలాంటి డిజైన్స్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ క్యాన్వాస్ పేపర్ అయితే యూజ్ చేయండి. దీనివల్ల చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుందండి. ఇలా కర్వ్స్ అన్ని కట్ చేసిన తర్వాత పైన చిన్న పీస్ నేను ఎలా వదిలేనో అలా ఉంచేసుకోండి. దీనివల్ల నెక్ అది మనకి తిరగవేసేటప్పుడు కుట్టి టర్న్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చేస్తుంది. క్లాత్ అది సైడ్స్కి జారిపోవడం అలా లేకుండా మిడిల్లో పెట్టేసి కుట్టడానికి అది ఈజీగా ఉంటుందండి. ఇలా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్కి నేను క్యాన్వాస్ పేపర్ అయితే కట్ చేసేస్తున్నాను. దీనికి 1 సైడ్ అయితే వేస్తున్నానండి డిజైను. సో నేను సింగిల్ లేయర్ మీదే ఈ డిజైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. 5.5 కదా లెంత్ వచ్చేసి. ఇక్కడ నెక్ విత్ పైన 2.5, కింద 3 ఇంచెస్ అయితే పెట్టేస్తున్నాను. ఇలా బ్రాడ్గా వచ్చి నీట్గా ఉంటుందండి. లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసేసి మొత్తం అంతా కూడా సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ షేప్ అయినా ఇచ్చేసుకోవచ్చండి. ఇలా కట్ వర్క్ లాగే కాకుండా ఏ మోడల్కైనా మనం మెయిన్ మెజర్మెంట్స్ని డ్రా చేసేసుకుని అందులో మనం ఏ నెక్ కావాలనుకుంటున్నామో ఆ నెక్ అయితే డ్రా చేసి కట్ చేసుకుని స్టిచ్ అయితే చేసుకుంటే షేప్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసాను చూసారా. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మనం కర్వ్స్ అనేవి. ఒక 1/2 ఇంచ్కి లోపలికైతే మార్క్ చేసుకున్నాను. ఆ మార్క్స్ని బేస్ చేసుకుని నేనైతే కర్వ్స్ అయితే డ్రా చేస్తున్నానండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసాను కదా, నెక్స్ట్ నుంచి కర్వ్స్ అయితే ఇలా డ్రా చేస్తున్నాను. దీనివల్ల మనకి లుక్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. వర్క్ కూడా చాలా ఫినిషింగ్తో వస్తుంది. బొటిక్ స్టైల్లో వచ్చేస్తుందండి. డెఫినెట్గా మీకు ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడండి. చాలా ఈజీ అండి. మెయిన్ మెజర్మెంట్స్లోనే మనం ఇలా కట్ వర్క్ అయితే డ్రా చేసుకుని స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ అయితే చేసేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని సెలెక్ట్ చేసుకుంటే నేను ఇప్పుడు ఏ వీడియో పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం అంతా డ్రా చేసిన తర్వాత ఆ డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా వస్తుంది ఫైనల్గా. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా మనం ఒకేసారి 2 హ్యాండ్స్కి ఇలాగా
డబల్ ఫోల్డ్ వేసేసి మనం డ్రా చేసినట్లయితే మనకి 2 హ్యాండ్స్కి ఒకేసారి అయితే 2 పీసెస్ వచ్చేస్తాయి. ఇలా డబల్ ఫోల్డ్ వేసి ఒక హాఫ్ ఇంచ్ ముందుగానే ఒక వదిలేసాను చూస్తున్నారా. నెక్స్ట్ ఇంకో హాఫ్ ఇంచ్కి మార్క్ అయితే చేస్తున్నాను. మనం కర్వ్స్ ఈ నెక్స్ట్ హాఫ్కి సెట్ అయ్యేలాగా మనం డ్రా అయితే చేసుకోవడం వల్ల మనకి నీట్గా వస్తుందండి. ఇక్కడ మిడిల్ పార్ట్ని సెట్ చేసుకుని అలా పాయింట్ అయితే పెట్టుకుని అక్కడ ఒక ఫుల్ సర్కిల్ వచ్చేలాగా అటు హాఫ్ ఇటు హాఫ్ వచ్చేలాగా డ్రా చేస్తున్నాను. అక్కడి నుంచి వన్ సైడ్ ఒకసారి కర్వ్స్ అయితే ఇచ్చేస్తున్నానండి. దీనివల్ల మనకి మిడిల్లో కర్వ్ అది వచ్చి నీట్గా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లుక్ అనేది. ఇలా నాకు ఒక 5 కర్వ్స్ అయితే వచ్చేసింది అండి. మొత్తం ఇలా కర్వ్స్ అనేవి డ్రా చేసేసుకున్నాను. ఇలా డ్రా చేసేసి మనం క్లాత్ మీద అటాచ్ చేసేసి తర్వాత స్టిచ్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా ఈ స్టిచ్చింగ్ వీడియో అనేది షేర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే చూసేయండి, లైక్ అయితే చేసేయండి. ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం అన్నీ కూడా కర్వ్స్ అయితే ఇచ్చేసాను. ఇలా కర్వ్స్ ఇచ్చేసిన తర్వాత మనం ఎలా డ్రా చేసామో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా మనం స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుని ఆ ప్రకారం కట్ చేసేసి ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం కర్వ్స్ అయితే మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా ఎలా డ్రా చేసామో ఎగ్జాక్ట్గా అలానే నీట్గా కట్ అయితే చేసేసుకోవాలండి. ఇక్కడ మనం ఇలా షార్ప్ సిజర్ యూజ్ చేయడం వల్ల మనకి ఇలాంటి కర్వ్స్ తిరిగే చోట అది కూడా నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇలా అంతా అయిన తర్వాత మనం లైనింగ్కి ఈ క్యాన్వాస్ పేపర్కి గమ్ అయితే పెట్టి ఇలా అంటించేయాలండి. దీనివల్ల మనకి కుట్టుకునేటప్పుడు అది కూడా ఇబ్బంది పెట్టకుండా నీట్గా వచ్చేస్తుంది. మనం స్టిచ్చింగ్ చాలా ఈజీగా చేయొచ్చు, జరిగిపోద్ది అన్న భయం లేకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు. కొత్తగా స్టిచ్చింగ్లోకి వచ్చేవాళ్ళు ఈ టిప్స్ అన్నీ ఫాలో అయితే వాళ్ళకి స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అలానే నేను ఫ్రంట్ పార్ట్ కూడా అంటించేసాను. తర్వాత హ్యాండ్స్ పార్ట్ కూడా ఇలా ఒక పావు ఇంచు పైకి పెట్టుకుని లైనింగ్ క్లాత్కి గమ్తో స్టిక్ అయితే చేస్తానండి. ఇలా స్టిక్ చేసిన తర్వాత మనం ఒకసారి ఐరన్ బాక్స్తో ఐరన్ చేసినట్లయితే అలా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఊడిపోతుందన్న భయం లేకుండా చాలా నీట్గా వస్తుంది. స్టార్టింగ్ లెర్నర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత స్టిచ్చింగ్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.